మళ్ళీ వస్తాను ముఖేష్ గారు. అంటే కేసీఆర్ గారు రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్నప్పుడు పలువురు ఆర్టిస్టులు కవులు కళాకారులతో కన్సల్ట్ చేసి అందులో మీనింగ్ఫుల్ చార్మినార్ కానివ్వండి, మన కాకతీయ తోరణం కానివ్వండి, దానికి సైడ్ లో ముసళ్ళు ఇంకా చేపలు, అంటే మన తెలంగాణ నేపథ్యాన్ని ఉన్నటువంటి చేతి వృత్తులను ప్రతిబింబించే విధంగా ఉండే విధంగా ఒక రాజ్య చిహ్నాన్ని రూపొందించుకోరు. రాష్ట్రం మారితే దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతవరకు ఉంది? అసలు వాస్తవంగా ఏంటి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ప్రోపగండా ఏంటంటే మార్పు 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 అని చెప్పి ప్రభుత్వం మారింది. మారిన తర్వాత జనాలు కోరుకున్నది ఏంది అని అంటే ఈ విచిత్రంగా ఈ చిత్రాలు ఇవన్నీ మార్చడం అనుకోలే, మా బతుకు చిత్రం మారుతుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చారు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, చేయాల్సినటువంటి పనులు, అసలు డెవలప్మెంట్ మీద చేయాల్సినటువంటి సమీక్షలే కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక వారానికి ఒక కొత్త వివాదం అండి. మీరు గత 6 నెలల్లో చూస్తుంటే ఒక కొత్తది, దానితోని సరే ఒక సెట్ ఆఫ్ పీపుల్కు అవసరం ఉంటుంది, వాళ్ళు చర్చిస్తారు, మాట్లాడతారు. కానీ సామాన్య ప్రజలకు, ఒక కింది స్థాయి వాళ్ళకు అవసరమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఎటువంటి కొత్త జీవోలు తీసుకొచ్చారు, ఏమనంటే అసలు బ్లైండ్గా ఏంది అని అంటే ఇది ఎందుకు చేస్తలేవు అని అంటే వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అప్పులు చేశారు. అరే ఏందా నువ్వు ఆడలేక ఇవన్నీ మధ్యలో బాగలేదు అన్నాడు. నాకు అర్థం కాదు, నేను ఎందుకు తీసుకొచ్చారు? చిత్రం మార్చుడు కాదా, మా బతుకు చిత్రం మార్చమని చెప్పి జనాలు వేసారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఎమ్మెల్యే గెలిపించారండి. ఎవరో బయట నుంచి ఎన్ఆర్ఐ లెక్క వచ్చి రప్పని ఒకటే రోజు టికెట్ ఇస్తే కూడా గెలిచిర్రు. అదంతా కాంగ్రెస్ పార్టీని చూసిర్రు. ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి లాంటి పీరియడ్ ఉన్నప్పుడు అరే మంచిగా అవుతుంది అని చెప్పి ఒక నమ్మిర్రు. ఒక వేవ్ లాంటిది క్రియేట్ అయింది. ఈ బతుకు చిత్రం మార్చుతందుకు నీ సమీక్షలు పెట్టు, ఈ బతుకు చిత్రం మార్చుతందుకు మీ సమయాన్ని కేటాయించండి. కానీ ఈ సిల్లి అంశాలు, ఆ అంశాలు అన్నలాంటి వాళ్ళు, మిగతా వర్గాలు, పాట విషయానికి వస్తే అన్నలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చూసుకుంటారు. వాటిని వీళ్ళని పిలిచి ఒక గ్రూప్గా మాట్లాడో దాని ప్రకారం చర్యలు తీసుకోండి. మీరు ప్రజలు ఒడ్లు రోడ్ల మీద కిలోమీటర్ల మేర పోతే మీరు కొనేటటువంటి దిక్కు లేదు, మీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. ఇవి కదా ఇప్పుడు నాకున్నది 2 ఎకరాలండి, 2 పుట్లో 3 పుట్లో అంతే. అవి టయానికి కొంటేనే నేను తెచ్చుకున్న సాగుకారికి కట్టుకుంటా కదా. ఇవి చూడకుండా నాకు ఈ చిత్రం మారిస్తే నాకేం అక్కడ, మా నాయనకు ఆ చిత్రం తెలియదు, ఏది తెలియదు, మా అమ్మకి ఈ చిత్రం తెలియదు, పాట తెలియదు. ఏదో నాట్లేసే కారణం అన్న ఇన్నో ఆ పాట ఈ పాట వాడుకుంటారు, పాడుకుంటే భలే వాడుకునేటటువంటి పాట. అలాంటి టెక్నికల్ అంశాలు అన్నలాంటి వాళ్ళకి తెలుస్తాయి. ఈ లోగో అన్నరా, ఇలాంటి అంశాలు అన్నలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనులు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయాలి. అవి చేయకుండా ఇలాంటి అంశాలు అయితే నాకైతే నచ్చట్లేదు. ఒకసారి కాళేశ్వరం అవినీతి అంటారు, కాళేశ్వరం అవినీతి అయ్యింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, చేయమని చెప్పింది, ఎలాంటి ఒప్పుకుంది, వాని పని వాడు చేస్తాడు, నీ పని నువ్వు చేయి. ఏమైనా బడ్జెట్ అక్కడ వస్తే బడ్జెట్ కేటాయించు. ఏమైనా టెలిఫోన్ ట్యాపింగ్, నువ్వు ప్రణీత్ రావు ఈ రావు ఎవడు జైల్లోకి పోతే నాకేంది, కేసీఆర్ పోతే నాకేంది, తప్పు చేసిననుకో పోతాడు. నాకు కావాల్సింది ఏంది, నాకు చదువు కావాలి, రేపు పొద్దుగాలు లేస్తే వర్షాకాలం ఉంటుంది, రోగాలు వస్తాయి, నీ హాస్పిటల్లో కథ ఎట్లా ఉంది, నీ బళ్ళ కథ ఎట్లా ఉంది, వీటన్నిటి మీద సమీక్షలు చేస్తే ఒక జీవో పాస్ చేస్తే అది గ్రౌండ్ లెవెల్కి పోవడానికి ఒక 10-15 రోజులు టైం పడుతుంది. ఆ సెట్ ఆఫ్ సిస్టమ్ని సెట్ చేయండి అని అంటే ఇవన్నీ ఏందో అనవసరమైనటువంటి రాద్ధాంతాలను తెచ్చి టేబుల్ మీద వేసుకొని దాని మీద సమీక్షలు. మీరు నిన్న చూస్తే అందశ్రీ గారి పాట అన్న చెప్పినట్టు ఆ వెనకంగా నిలబడ్డ వాళ్ళని అంతా నిన్ను కొంతమందిని అడిగిన వీళ్ళంతా ఎవరని, అవంతా మన పిల్లలు ఉండాలి కదా, రామ్ నరసన్ ఉండాలి ఆడ వెనుక. ఆ నిలబడ్డ వాళ్ళంతా ఆంధ్ర ఆర్టిస్టులు, ఎక్కడ అంతా ఈ ఫిలిం నగర్కి ఇక్కడిక్కడ బత్తరాళ్ళు వచ్చి బద్దెరుకు వచ్చిన వాళ్ళు. అది మా పిల్లలు ఎవరు కనవాలేదా? ఇదొక రకమైనటువంటి సమస్య. అయితే రేవంత్ రెడ్డి గారు సీరియస్గా సంక్షేమం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని 100% తను చేయలేడు. కానీ దయచేసి అడ్మినిస్ట్రేషన్ని మంచిగా చేస్తే సగటు మనుషులకు అక్కరొచ్చే పనులు చేయండి అనేది మీ మీడియా ద్వారా నా యొక్క రిక్వెస్ట్. అది